ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మనం ఉన్నది మన కోసం. శబ్దంతో హీల్ చేయొచ్చా అని మన పురాణాల్లో ఇంకా మనం వింటూ ఉంటాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి. సో కొన్ని వాటితో అయినప్పటికీ అసలు మెన్ టు మెన్ కనెక్షన్ లేకుండానే సో ఓన్లీ సౌండ్తో హీల్ చేయడానికి మన ముందుకు వచ్చారు. ఈరోజు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఆవిడెవరో కాదు, సుప్రియ. సో మనీ మోటివేషన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ ఇన్ సౌండ్ బాత్ హీలింగ్. సో మాట్లాడదాం ఆవిడతో. ప్రతి విషయాన్ని గురించి కూడా మనం చాలా డీప్గా డెప్త్గా మాట్లాడదాం. ఎందుకంటే ఓన్లీ సౌండ్తోనే మనకి థెరపీ అవుతుందంటే మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా మనం చాలా చూసాం. లెగుస్తున్నారు, లెగండి అంటే లేచేస్తారు. ఇలాంటివన్నీ కాకుండా అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు సుప్రియ గారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి అసలు అంటే ఓన్లీ సౌండ్ బాత్ హీలింగ్ అనేది అసలు అర్థం కావట్లేదు నాకు. మీరు ఏదో చెప్పారు నాకు ఇంటర్వ్యూ ముందు, కానీ మా వాళ్ళకి అర్థం లేదు. అసలు నీట్గా చెప్పండి. సౌండ్ బాత్ హీలింగ్ అంటే శబ్దంతో మన మనసుని, మన నాడీ వ్యవస్థని, అంటే శరీరంలో ఉండే నాడీ వ్యవస్థని శుద్ధి జరిపేదాన్ని సౌండ్ బాత్ హీలింగ్ అంటాం. అంటే అందరికి డౌట్ ఏంటంటే శబ్దంతో అన్ని జరుగుతుందా అనే డౌట్ మీకు ఆల్రెడీ వచ్చింది. ఎస్, జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మన ప్రతి ఎమోషన్ కి, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అణువుకి, అవయవాలకు అన్నిటికీ ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీనే చెప్పారు కదండి, ఎవ్రీథింగ్ ఈస్ వైబ్రేషన్. సో ప్రతి ఒక్క దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఆ వైబ్రేషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. సో అంటే 10 హెడ్జెస్ ఉంటుంది, 20 హెడ్జెస్ ఉంటుంది, 30 హెడ్జెస్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ ని బట్టి అలా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయండి? ఆ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయినప్పుడు. సో ఆ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయినప్పుడు మనం బ్యాలెన్స్ కోల్పోతాం. ప్రాబ్లం రాగానే బ్యాలెన్స్ కోల్పోతాము. ఏం చేయాలో ఏంటి అదే ఒక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ బ్యాలెన్స్ ని అలైన్మెంట్ చేసేదే ఈ సౌండ్ బాత్ హీలింగ్. అప్పు సమస్య, స్టక్డ్ మనీ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఏ సమస్య, ఉద్యోగం రావట్లేదు, జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, అసలు నా లోపల టాలెంట్ ఏముంది మేడం అన్న వాళ్ళకి కూడా సౌండ్ బాత్. మన ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కింద నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళు మీకు కాల్ చేయొచ్చా? ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, లైక్ మనీ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా మీరు తీసుకుంటారు కదా కాల్స్ తీసుకుంటాను. అలాగే వాళ్ళని హీల్ చేస్తాను. డైరెక్ట్ గా 1-to-1 హీలింగ్ ఉంటుంది. నేనేం మాట్లాడను. నేను వాళ్ళతో మాట్లాడి మోటివేషన్ చెయ్యను, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవ్వను, ఇది చేయండి ఇలా జరుగుతుంది మీ ఇంట్లో అని అంతరాలు నేను ఏది ఇవ్వను. ఒక శబ్దంతో మనిషిని హీల్ చేసేస్తాను కంప్లీట్ గా. సో ఏ ప్రాబ్లం ఉన్నా, నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ నేనేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మేదాన్ని. నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నా కూడా, అంటే చాలా మందికి నేను చాలా కోచింగ్ ఇచ్చాను, చాలా మంది డబ్బులు సంపాదించారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఆ కొంతమంది నా దగ్గరకు వచ్చి, మేడం నాకు డబ్బు రావట్లేదు, నేను 2 years నుంచి చేస్తున్నాను అనే వాళ్ళు వచ్చారు. ఎందుకు రావట్లేదు? దెన్ ఐ స్టార్టెడ్. నాకు అక్కడ రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ఈ సౌండ్ బాత్ హీలింగ్ ద్వారా బ్యాలెన్స్ జరగొచ్చు కదా. ఇది మీరు అనుకోవచ్చు, ఇది ఇప్పుడు వచ్చిందా మేడం, మీరు తీసుకొచ్చారా అంటే కాదు. ఇది మన 2000 ఏళ్ల క్రితం బుద్ధా స్టేజ్ నుంచి, గౌతమ్ బుద్ధుడు ఉన్నారు కదా, అప్పటి నుంచే ఇది ఉందన్నమాట. అప్పటి నుంచి. కానీ ఇది మరుగున పడిపోయింది, అంటే ఎవరు వాడట్లేదు. దీని యొక్క అర్థం అంటే డబ్బు వస్తుంది రండి అంటే క్లాస్కి వస్తారు. డబ్బు, మీ మనసు శుద్ధి జరిగితేనే డబ్బు వస్తుందంటే మాత్రం మనసు శుద్ధి ఏంటా అని ఆలోచిస్తారు, రైట్? సో అందువలన డబ్బు కావాలి అంటే మనసు శుద్ధి జరగాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సంపదను అట్రాక్ట్ చేయొచ్చు. మీరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, నేను ఆరోగ్యంగా ఉంటే బాగుండు అని ఆలోచిస్తామా లేదా? అప్పుడు గోల్ ఒకటే ఉంటుంది, కోరిక ఒకటే ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉండాలి అని. సమస్య ఉన్న ప్రతి ఒక్కరు అంతే, ఆ సమస్య తీరిపోవాలి అనుకుంటారు, కానీ డబ్బు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడు డబ్బు మీద ధ్యాస ఉండిద్ది? ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఓకే, మీ క్లయింట్సే మిమ్మల్ని ట్రాక్ చేసేసారు అన్నమాట. ఎస్, నా క్లయింట్సే. అనిపించిందా అంటే ఎందుకులే ఇప్పుడు ఈ R&D అవసరమా దీని మీద? ఆల్రెడీ సౌండ్తో హీలింగ్ అనేది ఇప్పటి నుంచి కాదు, లైక్ ఓం అనే శబ్దం వింటే ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం హీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఓం అనే శబ్దం అన్నారు కదా, ఓం అనే శబ్దం అంటే అసలు శబ్దం ఎక్కడి నుంచి ఆరంభమైందో నేను చెప్పనా? నాద బ్రహ్మ అంటే ఈ సృష్టి మొత్తం శబ్దంతోనే ఆరంభమైందనమాట. నాదేశ్వరుడు ఎవరిని అంటారండి? నాదేశ్వరుడు శివుణ్ణి నాదేశ్వరుడు అంటాం అనమాట.
సో ఇక్కడ డమరుకాన్ని ఉపయోగిస్తాడనమాట ఆ నాదేశ్వరుడు. అందులో నుంచి వచ్చే నాదమే, అందులో నుంచి వచ్చే శబ్దమే మనసుని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే మన పురాణాల్లో నుంచే ఈ శబ్దం అనేది ఉంది. శ్రీకృష్ణుడు వేణువు ఎంతో మందిని ఆకట్టుకునిద్ది, ఆత్మ ప్రయాణం జరిగిద్ది, గోపికలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు శ్రీకృష్ణుడి కోసం కాదు, ఆత్మ ప్రయాణం అంటే ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు వేణువుని ఊదినప్పుడు ఆ వేణువులో నుంచి వచ్చే నాదానికి గోపికలు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అంటే వాళ్ళు మనసు అనేది ఆటోమేటిక్ గా అక్కడికి రన్ అవుతారనమాట. ఆవులు పాలివ్వడం ఆపేస్తాయి, చిన్నపిల్లలు ఏడవడం ఆపేస్తారు. ఇవన్నీ ఆ యమునా తీరం కూడా అంటే ఆ ప్రవాహం కూడా ఆగిపోతుంది అనమాట. కేవలం ఒక శబ్దంతోనే ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు వేణుకు ఒక ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, ఆ వేణువు మాత్రమే మీ సమస్యను తగ్గించవచ్చు, తగ్గించకపోవచ్చు. కానీ నా సౌండ్ హీలింగ్ క్లాసెస్ లో మీ సమస్యకు తగ్గ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మీ సమస్యకు తగ్గ సౌండ్ లో నేను హీల్ చేసేస్తాను. సో నేను చేసే హీలింగ్ లో మీకు ఎక్కడ సమస్య మొదలైంది, నా దగ్గర కొంతమంది వచ్చారండి, మేడం నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని వచ్చారు. బ్యాక్ పెయిన్ ఉంటే నేను హార్ట్ లో హీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందండి, మనిషి ఒత్తిడి వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ తన లోపల అంటే తన హార్ట్ లో ఉన్న ట్రామా, తను క్యారీ చేస్తున్న ఆలోచనలు, స్ట్రెస్ వల్లనే ఫస్ట్ మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అప్పుడే మనిషి ఒత్తిడి ఫీల్ అవుతాడు వర్క్ లో. తను ఇష్టమైన పని చేసినప్పుడు ఒత్తిడి రాకూడదు కదా. ఒత్తిడి ఎందుకు వస్తుందంటే రీజన్ ఇది అన్నమాట. తను ఒక భారం తీసుకుంటున్నాడు, నెగిటివ్ థాట్స్, ఆలోచనలు. ప్రతి మనిషికి 60,000 ఆలోచనలు వస్తాయి రోజుకి. ఈ రోజు అంతా నెగిటివ్ గా ఆలోచించామనుకోండి, ఇవి రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట. అంటే 90% రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ మీరు ఆపేస్తారా? ఎస్. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, 1 to 7 years పిల్లలు ఏది ఆలోచిస్తే దాన్ని నేర్చుకుంటారు. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంటే చిన్నప్పుడు మనం ఏ విత్తనం నాటితే అదే వస్తుంది కదా వాళ్ళ మనసులో. డబ్బు మంచిది కాదు అన్నాం అనుకోండి, అదే అట్రాక్ట్ చేసుకుంటారు. లేదంటే నువ్వు అసలు సరిగ్గా ఉండవు, నువ్వు ఎప్పుడు డల్ గా ఉంటావు అంటే నేను డల్ గా ఉంటానేమో, నేను అసలు పని చేయనేమో, నాకు ఏది చేత కాదు, ఇవే అట్రాక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. సో ఇదే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అలాగే మారతారనమాట. ఒకవేళ వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చినా కూడా వీళ్ళు ఆలోచిస్తారనమాట, ఓకే నాకు రాదేమో, నేను చేయలేనేమో. వాళ్ళ సుప్త చేతనాత్మక మనసు చెప్తూ ఉంటది అనమాట. సుప్త చేతనాత్మక మనసు, సబ్ కాన్షియస్ మైండ్, అది ప్రతి మనిషిలో ఉంటుందండి. అది మెదడులోనే ఒక చిన్న భాగం అనమాట. రవ్వ గింజంత ఇంత ఉంటది అనమాట, పల్లి గింజంతా మన మెదడులో ఉంటది అనమాట. అదే అట్రాక్ట్ చేసుకుంటారు. మనం ఏది ఆలోచిస్తే, ఇప్పటి వరకు ఇక్కడ జరిగినవన్నీ మనం సృష్టించుకున్నవే. ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది నాకు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను హీల్ చేస్తారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీకు అమ్మాయి వద్దనుకోండి, నా దగ్గరకు రండి. నాకు అమ్మాయి కావాలి. మీ అమ్మాయి జస్ట్ అనుకోండి అంతే, నాకు లేరు బట్ చెప్తున్నాను. సో నాకున్న ప్రాబ్లమ్ అనుకోండి, ఎట్లా హీల్ చేస్తారు? ఇప్పుడు ఏం లేదండి, బౌల్తోనే. ఇప్పుడు మీకు ఒక కోరిక అంటే అమ్మాయి రావాలి అనేది ఒక కోరిక ఇన్ ద సెన్స్ డిజైర్, అంటే మీకు కావాలి అని మీరు కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన దాన్ని పొందొచ్చు అని చెప్పాను కదా, ఒక వైబ్రేషన్ తో. సో ఆ మనకి ఏది కావాలంటే, అది మీ అమ్మాయి అనే కాదు, మీరు డబ్బు కావాలనుకుంటున్నారు, డబ్బుని పొందొచ్చు. ఉద్యోగాన్ని కావాలనుకుంటున్నారు, ఉద్యోగాన్ని పొందొచ్చు. మీరు చేసే ఉద్యోగంలో సక్సెస్ ని కావాలనుకుంటున్నారు, సక్సెస్ ని కూడా పొందొచ్చు. ఒక వైబ్రేషన్స్ తో మనం వీటిని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా టీటా స్టేట్ లో ఉన్న మన మెదడు, మన శరీరం అంతా ఏం కామ్ స్టేట్ కి వెళ్ళిపోయి, యోగులు, మునులు, ఋషులు ఉంటారు కదండి, వాళ్ళు పర్వతాల మీద ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్ఫా టీటా స్టేట్ లోనే ఉంటారు. వాళ్ళు ఏది కోరుకుంటే, నాకు ఇది కావాలి అని కోరుకోగానే ఎవరో ఒక భక్తుడు వచ్చేసి అయ్యా తీసుకో అని ఇస్తాడనమాట, ఫలాలు గాని ఏదైనా కానీ. ఎందుకు జరుగుతాయి? వాళ్ళ నాడీ వ్యవస్థని, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ని, ప్రతి ఒక్క ఆర్గాన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు అదే స్టేట్ లో ఉంటారు. మనం అదే స్టేట్ లోకి 24 గంటలు ఉండడం కష్టం. మనం బయటకు వెళ్తాం, వర్క్ చేస్తాం, ఎన్నో వేల ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, అందరితో మాట్లాడతాం, నెగిటివ్ పీపుల్ తో మాట్లాడతాం, పాజిటివ్ పీపుల్ తో మాట్లాడతాం. ఇదంతా మన మెదడులో ఉండి మనం ఆల్ఫా టీటా స్టేట్ లో ఉంటాం, బీటా స్టేట్ లో ఉంటాం అనమాట. బీటా స్టేట్ లో ఉంటే డిస్టర్బెన్స్ అనమాట, అదొకటి. ఏది అట్రాక్ట్ చేయలేం. ఈ సౌండ్ హీలింగ్ ద్వారా ఆల్ఫా టీటా స్టేట్ లోకి, మన శరీరం అంతా ఆల్ఫా టీటా స్టేట్ లోకి వెళ్ళిపోయి, ఈ సౌండ్ 72 గంటలు మనిషి శరీరంలో ఉండడం ద్వారా
ఆ 72 గంటలు వాళ్ళు ఏది గట్టిగా ఇదిగో నాకు డబ్బు కావాలి, నేను నేర్చుకుంటా, నాకు డబ్బు ఎలాగైనా కావాలి, నాకు ఉద్యోగం కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా అది పొందొచ్చు. ఓకే, ఈ హీలింగ్ తో మనిషి ఫీలింగ్స్ కంట్రోల్ చేయొచ్చా? మనిషి ఫీలింగ్స్ ని ఒక క్రేవింగ్, యాంగ్జైటీ రైట్. సో యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, బయట నలుగురి దగ్గరికి వెళ్తే మాట్లాడడానికి భయపడతారు. ఇంట్రోవర్ట్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. బయట నలుగురి దగ్గరికి వెళ్ళాలంటే అరే నేను ఏం మాట్లాడాలి ఏంటి అని యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ థ్రోట్ చక్ర బ్లాక్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ థ్రోట్ చక్ర బ్లాక్ అయిపోవడం వల్ల వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు. సో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న చక్రకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆల్రెడీ, ఆ బ్లాకేజ్ ని మనం ఇచ్చే సౌండ్ తో హీల్ చేస్తాం. ఇక్కడ బ్లాకేజ్ హీల్ అయిపోవడం ద్వారా వాళ్ళు ధైర్యంగా వెళ్ళి నలుగురిలో వెళ్ళి మాట్లాడతారు, స్టేజ్ మీద నించొని మాట్లాడతారు. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, రీసెంట్ గా మనం టీవీ తరపున ఒక బతుకు కథ చిత్రం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దానికి నాకు వచ్చిన కాల్స్ ఏంటంటే, వాళ్ళు నా ఇన్స్టా ఐడి తెలుసుకొని నాకు పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో అంటే చూపించలేను వాళ్ళని, బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు ఆ అబ్బాయి మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు ఆ అమ్మాయి మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. ఒకవేళ నేను ఎక్స్ట్రీమ్ అయిపోతే ఏం చేస్తానో నాకు తెలియదు. ఏదో నేను చనిపోవడం అవ్వచ్చు, వాడిని చంపేయడం అవ్వచ్చు. అంటే నేను అడిగా, అసలు చచ్చిపోవడం చావడం దేనికి అని అడిగా. నేను అనుభవించాలంతే, ఒకసారి అనుభవించాలంతే. అక్కడ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అంటే అలాంటి వాళ్ళని కూడా మీరు హీల్ చేయగలరా? అంటే ఆ ఫీలింగ్స్ రానివ్వకుండా, జస్ట్ ఆస్కింగ్. అండి, ఇది నేను చెప్పాను కదా, మనిషిని శుద్ధి చేయటమే శబ్దం అనేది మనిషిని శుద్ధి చేస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వండి, ఆ మనిషికి తప్పుడు ఆలోచనలు వస్తే దాన్ని మనం అక్కడితో తీసివేయచ్చు కంప్లీట్ గా. మనిషి ఆ తప్పు దారిలో వెళ్లకుండా ధర్మాన్ని పాటిస్తారనమాట. మన సౌండ్ హీలింగ్ అనేది చాలా పవిత్రమైనది. ధర్మాన్ని పాటించి మనకి ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది చెప్పేదే ఈ సౌండ్ హీలింగ్ అనమాట. ఒకవేళ వాళ్ళు చేసేది తప్పనుకోండి, వాళ్ళకు ఒకవేళ కోరిక కలిగినా కూడా ఈ శబ్దం వాళ్ళని ఆపేస్తుంది. తప్పైతే శబ్దానికి అంత పవర్ ఉంది, ఎందుకంటే దేవుళ్ళ కాలం నుంచి ఉన్నటువంటి శబ్దం ఇది, అధర్మం వైపు నడిపించదు. ఓకే, దాని గురించి అంతా బాగానే ఉంది. ఇప్పటిదాకా మీరు ఎంతమందిని హీల్ చేశారు? నెంబర్ ఆఫ్ పీపుల్ హీల్ చేసామండి. ఐ డోంట్ నో సమ్ కౌంట్, బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హీల్ చేసాం. 50, 100, 200, 300, ఐ థింక్ 50 అబోవ్. 50 అబోవ్. సి అందులో ఒకళ్ళు చెప్తాను నేను, రీసెంట్ గా జరిగింది. అంటే దాంట్లో ఒక కాంప్లికేటెడ్ కేసు చెప్పండి. లైక్ ఇప్పుడు మనం సౌండ్తో హీల్ చేయాలనుకోండి, ఇప్పుడు మీరు నన్ను హీల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ఒక రీజన్తో నన్ను హీల్ చేయాలనుకోండి. ఇప్పుడు నా బాడీ ఫ్రీక్వెన్సీ మీరు మ్యాచ్ చేసుకోగలగాలి. సో నా బాడీ ఫ్రీక్వెన్సీ ఏంటో మీరు తెలుసుకోగలగాలి. దాని త్రూగా మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ సంథింగ్ సమ్ వాడుతున్నా ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయగలిగితేనే కదా ప్రాబ్లం హీల్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో ఎలా మీరు నా ఫ్రీక్వెన్సీని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఒక 10 వీడియోలు చేసి వస్తా. సో నా మైండ్ చాలా ఇదిగా ఉంటుంది. మీతో 2 మినిట్స్ మాడిన తర్వాత నా మైండ్ కొంచెం స్టేబుల్ అవుతుంది. సో అంటే మిమ్మల్ని కొత్త వ్యక్తిని చూసానో ఒక ఇదితో నేను కొంచెం హీల్ అవుతా. అరే ఎవరో మాట్లాడదాం ఒకసారి, అసలు ఏంటి తెలుసుకుందాం, వాళ్ళ స్టోరీ ఏంటో మాట్లాడదాం అనే ఇదిలో వస్తా. అప్పుడు నేను కొంచెం నా యాంగ్జైటీ, నా క్యూరియాసిటీ తగ్గిపోతే నాకున్న స్ట్రెస్ కూడా తగ్గుద్ది. సో ఇది మళ్ళీ తర్వాత రేపొద్దున నాకు కంటిన్యూ అయిపోద్ది కదా. ఇప్పుడు దాకా ఉన్న నా టెన్షన్స్, అంటే ఇది ఆడియన్స్ క్వశ్చన్ అనుకోండి ఒక రకంగా. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి చెప్తాను. ఇప్పుడు మీరు అనేది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ తీసుకుంటే ఆ టాబ్లెట్ అనేది ఎక్కడైతే మనకు ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని తీసేసిద్ది అంతవరకు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. కంటిన్యూస్గా వాళ్ళకు డెడ్ లైన్స్, ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళ ఒత్తిడి తీసుకుంటారు, నర్వస్ సిస్టమ్ పాడవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు అడిగినప్పుడు, ఇక్కడ టాబ్లెట్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కాసేపు చిల్ అవి మళ్ళీ వర్క్ చేస్తారు, మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, సేమ్ మీకు రిపీట్ అయినట్టు. ఇక్కడ మనం సౌండ్ హీలింగ్ ఇవ్వడం ద్వారా ఈ శబ్దంతో, ఇక్కడ నేను చెప్పాను కదా ఈ సౌండ్ హీలింగ్ అనేది కరెక్ట్ గా మన నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. వేగాస్ నర్వ్ అని ఉంటది. వేగాస్ నర్వ్ ఏం చెప్తుందంటే నిన్ను సేఫ్ మోడ్ లో ఉంచుతుంది అనమాట ఆ నర్వ్. ఆ నర్వ్ యాక్టివేట్ అయితే సౌండ్ హీలింగ్ కి మాత్రం ఆ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మీరు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వదు. టాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, కానీ సౌండ్ హీలింగ్ తీసుకోవడం వల్ల మళ్ళీ రిపీట్ అవ్వదు. మీరు ఎంతో యాక్టివ్గా మళ్ళీ వర్క్ చేస్తారు. ఎస్ నాకు వర్క్ చేయాలనిపిస్తుంది అని మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తారు అనమాట. మీరు చేసినట్లు ఒక కాంప్లికేటెడ్ కేసు చెప్పండి. నేను మనీకి సంబంధించి గుర్తుండిపోయేదంటే అన్ని గుర్తుండిపోయేదే. ఒకటి చెప్తాను అందులో. మనీకి సంబంధించి ఒకరిని హీల్ చేశాను. మనీ బ్లాక్స్
బ్లాకేజెస్ ని తీసేస్తాను. మనీ బ్లాక్స్ ఏంటి? మనీ బ్లాక్స్ అంటే మనకి డబ్బు స్టక్ అయిపోయింది, అది రాలేదు అనే టెన్షనే మనీ బ్లాక్. అది వస్తే బాగుండు, అరే వస్తుందా రాదా అనే ఆలోచనలన్నీ పెట్టుకొని అంత పేరుకుపోయి ఉంటది మన బాడీలో, వాటిని మనీ బ్లాక్స్ అంటాం. ఓకే, మన ఇప్పుడు నా బాడీలో మనీ బ్లాక్స్ ఉంటాయి. ఎవరికో నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారా? కన్ఫర్మ్ గా ఇస్తారండి. ఇక్కడ అదే జరిగింది. ఆవిడకి మనీ బ్లాక్ హీలింగ్ ఒక 1/2 అవరే ఉంది, ఒక్కటే సెషన్ ఇచ్చాను నేను. మీరు హీలింగ్ చేస్తారు, డబ్బులు చూడదా? డబ్బులు లేకపోతే డబ్బులు వచ్చేలాగా చేసిద్దండి విశ్వం, ఇది మనం చేసేది కాదు. ఇక్కడ బ్లాకేజ్ క్లియర్ అయిపోగానే ఆవిడకి క్లియర్ అయిపోయింది, ఆవిడకి రావాల్సిన డబ్బులు అక్కడ ఉన్న 10 మందికి ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టేశారు ఇవ్వకుండా. తనని మాత్రమే పిలిచి డబ్బులు ఇచ్చారు. తను నాకు ఫోన్ చేసి ఎవరికి ఇవ్వలేదు మేడం, నాకే ఇచ్చారని చెప్పింది. ఎన్ని 2 lakhs ఐ థింక్ 2 lakhs ఇచ్చారు అలా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేనిఫెస్టేషను మీకు కావాలనుకుంటే మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలంటే ఇతరుల దగ్గర కూడా ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి అని మనం మేనిఫెస్టేషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది జరుగుతుంది అనమాట. దీని లా ఆఫ్ అట్రాక్షన్. మన సౌండ్ హీలింగ్ లో ఏంటంటే బ్లాకేజెస్, ఇక్కడ బ్లాకేజెస్ రిలీజ్ అవడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి డబ్బు ఇస్తారు. అదే మ్యాజిక్. వావ్, అసలు నాకు మెంటల్ ఎక్కుతుంది. చాలా ఉంది, మీకు చాలా కేసులు ఇస్తా. నాకు నిత్యం బోల్డ్ వస్తాయి. నాకు పలానా వాళ్ళు డబ్బులు ఎవరు కొంచెం మాట్లాడు, నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు మాట వింటారు అని చెప్పి నాకు చాలా మంది చెప్తా ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడిస్తాను. సో అంటే ఇప్పుడు ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అంటే దీంట్లో ఫన్ అంటూ ఏముండదు. మీకు ఫన్ అంటూ ఏముండదు? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నారు కదా ఫన్ అంటూ ఏముండదు అనేది. మనము మన ఇన్నర్ చైల్డ్ ని సాటిస్ఫాక్షన్ చేసినప్పుడే, మన ఇన్నర్ చైల్డ్ ఏది చెప్తుందో అది చేసినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటేనే డబ్బు వస్తుంది. ఇక్కడ నా ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు ఇది సౌండ్ హీలింగ్ చెయ్యి, ఇతరులకు హెల్ప్ చెయ్యి, అందులోనే నా ఆత్మ సంతృప్తి దాగి ఉంది. సో నాకేంటంటే అది చేయటం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను హ్యాపీగా ఫీల్ అవడం వల్ల నాకు డబ్బు వస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత ఫిలాసఫీలు ఎలా అండి అసలు? దానికి ఒక రీజన్ చెప్పనా? నేను ప్రహ్లాదుడి విన్నారా కదా, 5 ఏళ్ల బాలుడు, పురాణాల్లో పూరండి బేసిక్. 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాద్. రీసెంట్ గా కూడా ఒక మూవీ చూసుంటారు, నరసింహ. అందులో 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాద, పాత మూవీ కూడా ఉంటది, మీరు చూడండి. అందులో ప్రహ్లాదుడికి 5 ఏళ్ళు, కానీ అక్కడ ఉన్న రాక్షసులందరినీ మార్చాడు 5 ఏళ్ల పిల్లవాడు. తన తండ్రిని కూడా మార్చాడు, రాక్షసుడు అనమాట తన తండ్రిని కూడా మార్చాడు. అంటే 5 ఏళ్లకి తనకు అంతటి జ్ఞానం ఎక్కడొచ్చింది? శబ్దంతో వచ్చింది. శబ్దం ఏంటిది? ఓం వాసుదేవాయ నమః అనే ఒక పదంలో ఒక వైబ్రేషన్, ఒక శబ్దం, దాని వల్ల ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చింది. ప్రపంచాన్ని మార్చాడు, అక్కడున్న రాక్షసులను మార్చాడు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే జ్ఞానం అనుభవంతో వచ్చేది కాదు, అది మనకి ప్రకృతి నేర్పించే పాఠం. సో అదనమాట. సో అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మంది కలుస్తూ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకా నేర్చుకుంటారా, లేక మీరు అంటే మీకైతే ఆల్రెడీ మీ దగ్గర సమ్ డేటా ఉందో, ఎలాంటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలనేది ఒకటి ఉంటుంది మీకు. సో ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మౌల్డ్ చేయాలని ఒక ఇది ఉంటుంది. మీరు చేస్తారా, మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ చేస్తారా పక్కన పెడితే, అంటే వాళ్ళ దగ్గర డేటా నేర్చుకుంటారా మీరు ఇంకా ఫర్దర్ గా? మేబీ నేను కన్సల్ట్ అవ్వని క్లయింట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐ విల్ స్టార్ట్ లెర్నింగ్. నేను అక్కడ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాను. బట్ మోస్ట్లీ నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఐ కెన్ హీల్ దెమ్. నాకు వచ్చు అనమాట. అంటే ఐ ట్రస్ట్ ద బౌల్స్ అండ్ బౌల్స్ నన్ను ట్రస్ట్ చేస్తున్నాయి. మా ఇద్దరి ఇంటెన్షన్స్ తో, బౌల్స్ నా ఇంటెన్షన్స్ రెండు కలిపి బౌల్స్ ఫ్రీక్వెన్సీ కూడా మీరు మ్యాచ్ చేసుకుంటారా? ఆఫ్ కోర్స్, మన ఫ్రీక్వెన్సీ ఇద్దరిది మ్యాచ్ అవుతేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. అవతల వాళ్ళ సమస్య, నేను అంటున్నాను కదా, ఎవరు ఏ సమస్యతో వచ్చినా మీ అసలు సమస్య అది కాదు, మీకు లోపల ఇంకో సమస్య ఉంటుంది, దాని వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ఆర్థికమైన ఆరోగ్యమైన. ఆ సమస్యను కనిపెట్టేదే ఈ బౌల్స్. సో ఈ ఇంటెన్షన్స్ తో వాళ్ళని హీల్ చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ హీలింగ్, ఇంకా అంటే వీళ్ళు నా వల్ల సాటిస్ఫై అవ్వలేదా, వీళ్ళలో ఏదో కొంచెం అన్సాటిస్ఫైడ్ అనే ఒక ఫీల్ నాకు అనిపించింది మాట అనేది ఉన్నది ఎవరన్నా? లేరు. సో మీరు తీసుకున్న ప్రతి కేసు నమ్మకపోయినా సౌండ్ హీలింగ్ 100% వర్క్ చేస్తుంది. నేను అన్నాను కదా, లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్క్ చేయట్లేదు, నేను ఏం చేయాలి అనే నా రీసెర్చే ఈ సౌండ్ హీలింగ్. ఈ రీసెర్చ్ లో బయటపడిందే ఈ సౌండ్ హీలింగ్.
మీరు నమ్మినా నమ్మకపోయినా సౌండ్ హీలింగ్ వర్క్ చేస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గరకు రండి, దానికి పరిష్కారం సౌండ్ హీలింగ్. ఒకవేళ మీరు ఆ సౌండ్ హీలింగ్ చేయలేకపోతే వాళ్ళు వచ్చాక మీ దగ్గర ఇప్పుడు మీరు అన్నారు కదా, కొంతమంది వస్తారు నా కుందేలుకి 3 కాళ్ళు అంటారు. వాళ్ళు ఏంటంటే సౌండ్ హీలింగ్ కాదు కదా, నిన్ను నమ్మరు, నన్ను నమ్మరు, వాళ్ళ అమ్మని నమ్మరు, వాళ్ళ ఎవరిని నమ్మరు, తనని నమ్మడు, మొండిగా వాదిస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే నేను ఈ సౌండ్ హీలింగ్ ద్వారా వాళ్ళని 80% తగ్గించగలను కానీ 100% తగ్గించలేదు. కన్ఫర్మ్ గా ఇది బాడీలో చేంజ్ జరుగుతుంది, సైన్స్ అండి ఇది, బాడీలో చేంజ్ జరుగుతుంది. వాళ్ళు 100% లేదు డౌట్ తో వస్తూ ఉంటారు. ఈ డౌట్స్ ఎక్కడ ఉంటాయండి, డౌట్స్ తో వస్తూ ఉంటారు. డౌట్ ఎక్కడ ఉంటుంది, సాక్రల్ చక్రాలో డౌట్ ఉంటుంది. ఈ సాక్రల్ చక్రాన్ని నేను హీల్ చేస్తాను. మన డౌట్స్ అన్ని ఈ చక్రాలో ఉంటాయి. ఈ చక్ర హీల్ అవ్వడం వల్ల సౌండ్ హీలింగ్ తో ఆటోమేటిక్ గా డౌట్ పోయి, అంటే 100% వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళని కూడా నేను హీల్ చేస్తాను. కానీ అసలు మొండిగా వాదిస్తూ ఉంటారు చూడు, నేను రాను అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టొద్దు సౌండ్ హీలింగ్ లో. వాళ్ళకి ఏ ఫోర్స్ చేయకుండా వాళ్ళు వస్తే చూద్దాం ఏమో చేస్తుంది అంటలే అని వచ్చినా పర్లేదు, నేను చేస్తాను వాళ్ళని. ఫోర్స్ అయితే చేయకూడదు ఎవరిని. మన సౌండ్ హీలింగ్ లో బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హీల్ చేయొచ్చా? అఫ్ కోర్స్ అండి, ఆరోగ్యంగా ఆర్థికంగా ఏదైనా హీల్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ కొన్ని అంటే 35+ లేడీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు చెప్పుకోలేరు, కొంతమంది రెక్టిఫై చేయలేరు, ఏదో స్టమక్ పెయిన్ అని చాలా ఈజీగా వదిలేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. నో ప్రాబ్లం అండి, వాళ్ళకి కూడా మనం హీల్ చేయొచ్చు. స్టమక్ ప్రాబ్లం కూడా మన బాడీలో చేంజెస్ వల్లే జరుగుతుంది కదా, బ్యాలెన్స్ కోల్పోవడం వల్లనే, పెల్విక్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే జరుగుతుంది కదా. సో అది బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. అది మన రూట్ చక్ర, మూలాధార చక్ర ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, అవి ఏదోలే అని అనుకుంటారు అన్నమాట జనాలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళకండి, మీ సమస్య ఏంటో అది చూడండి, మీ సమస్య నా దగ్గర తీసుకురండి, నేను సొల్యూషన్ ఇస్తాను. సమస్య ఎందుకంటో తెలుసా, సమస్య కాబట్టి. సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయితే, మీరు చెప్పారు 2 ప్రాబ్లమ్స్ అని, సో ఒకటి ఫ్యామిలీ కావచ్చు, హెల్త్ కావచ్చు, అండ్ మనీ పరంగా ఏదైనా సరే మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. షూర్ 1-2 సార్లు చెప్తున్నారు గట్టిగా, నా ఇంటర్వ్యూ ఇది, సో మీకు కాల్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. మీకు వచ్చిన ప్రతి కామెంట్ కి వాళ్ళు నెంబర్ పెడతారు కింద, మీరు కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా అండి, ఎవరైనా కానీ సమస్య ఉంది అని ఇంకా మీ మీద మీరు బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఉండకండి, ఎక్కడ ఉందా సొల్యూషన్ అని వెతకండి, మీ సమస్యను నా దగ్గర పెట్టండి, సొల్యూషన్ నేను ఇచ్చి పంపిస్తాను. ఖచ్చితంగా మీరు హ్యాపీగానే వెళ్తారు. థ్యాంక్ యూ సుప్రియ గారు. నిజంగా నాకైతే నా ఫీలింగ్ ఏంటంటే, మీరు చెప్తుంటే చాలా అథెంటిక్గా ఉంటుంది. సో నేను నమ్మను అని కాదు, బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను నన్ను హీల్ చేస్తారు మేడం. సో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, సో మేడం ఇంటర్వ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి మన దగ్గర. సో ఫర్దర్గా నన్ను హీల్ చేసిన తర్వాత ఇంకా నేను మీకు బెటర్గా చేస్తాను. అండ్ నాకు సంబంధించిన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు కూడా లైవ్లో చూపించే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. సో సుప్రీత మాటల గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.